హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ మీకోసం మరొక స్టోరీతో వచ్చా. కొత్త స్టోరీ పేరేంటో తెలుసా? ఫ్యామిలీ లవ్ స్టోరీ. ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీ ఎలా ఉందో ఈ స్టోరీ చూసి మీరు చెప్పండి, ఓకేనా? ఇప్పుడు మన కథకు వస్తే, ఇద్దరు మిత్రులు ఎడారిలో ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి దగ్గర చాలా నిధి ఉంటుంది. ఆ నిధిని దాచడానికి ఓ స్థావరాన్ని వెతుకుతూ ఉంటారు. వాళ్ళిద్దరికి ఒక గృహ దూరంగా ఉన్న ఒక గృహ కనిపించి, ఆ గృహని తవ్వి ఒక చోట నిధిని దాస్తారు. అక్కడ ఎవరూ రాకుండా సర్పాలను కాపలాగా పెడతారు. దాంతోపాటుగా ఇంకా చాలా కట్టుదిట్టంగా ఉంటాయి అక్కడ. దాంతోపాటుగా అక్కడ ఎవరు వచ్చినా చనిపోయే విధంగా పెట్టుంచుతారు. అక్కడికి వెళ్ళే మార్గం వాళ్ళకే తెలుసు. ఇది 1995. ఇప్పుడు కథ ప్రధానానికి వస్తే 2025. ఇప్పుడు ఇక్కడే మన హీరో అర్జున్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన హీరో అర్జున్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. తనని చిన్నప్పుడు అడాప్ట్ చేసుకుని ఉంటారు. తను చాలా వీక్గా చదువుతూ ఉంటాడు. తను చదువు అంత బాగా ఉండదు నిజానికి. తను ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ ఫాదర్ అది ఒప్పుకోడు. ఇంకా తనకి ఆ ఫాదర్ కూడా ఇప్పుడు ఒక కొడుకు పుట్టాడు. తను కూడా ఒప్పుకోడు సొంత కొడుకు కాదని. తనని ఎప్పుడు చూసినా ఏడిపించడమే పనిగా పెట్టుకుంటూ ఉంటాడు. కాకపోతే మన అర్జున్ ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా తను ఒకరోజు అర్జున్ ఏమో తన ఫ్రెండ్స్తో ఒక ఐడియా చెప్తాడు. ఐడియా ఏంటంటే, తను ఒక యాప్ కనిపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటాడు. ఆ యాప్ ఏంటంటే, ఆ యాప్ ద్వారా మనకి మెకానిక్స్ ఎప్పుడు ఏ రిపేర్ వచ్చినా కార్స్ ఇంకా దాంట్లో సామాన్లు అవి తీసుకురావడం అది ఇది అంటూ చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు. అప్పుడప్పుడు ఏవైనా హ్యాండ్ వాషెస్ కానీ ఏవైనా ప్రోడక్ట్స్ కానీ ఈజీగా ఎవరికి దొరకట్లేదు కదా. వెళ్ళాల్సి వచ్చి కాయగూరల వాటికి, ఫిషెస్కి వీటికంటూ యాప్స్ ఉండొచ్చు. కానీ కార్ రిపేర్స్ వీటన్నిటికి మధ్యలో ఎక్కడైనా మన కార్ ఆగిపోయినా, ట్రిప్స్కి వెళ్ళి కార్ ఆగినా వీటికి మనం ఏమీ చేయలేము కదా. అందుకని పని లేని వాళ్ళకి కొంచెం ఈ యాప్ ద్వారా కాస్త పని కల్పిస్తే వాళ్ళందరూ సెటిల్ అవుతారు కదా అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు. అది ఎలాగంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్స్ పెట్టించి వాళ్ళ సొంత బ్యాగ్స్ ఉన్న వాళ్ళ దగ్గర దాంతో వాళ్ళకి వచ్చినట్లు రిపేరింగ్స్ వీటన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుని వాళ్ళని పనిలో పెట్టిస్తే పని కాస్త ఈజీ అవుతుంది. తర్వాత పూర్తయ్యే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ రిపేరింగ్స్ అన్నీ కంప్లీట్ చేసి వాటికి తగిన స్టూల్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని ఉంటాడు. దాంతో ఈ యాప్ సక్సెస్ అవుతుందని చెప్తాడు. ఇది పాసిబుల్ అయినా డబ్బు కావాలి. తర్వాత మన అర్జున్ ఇన్వెస్టర్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు, మంచి ఇన్వెస్టర్ కోసం. తర్వాత ఏమో మన అర్జున్కి ఎవరు ఇవ్వకపోవడాన్ని కాస్త బాధపడతాడు. అప్పుడు తను ఇంటికి వెళ్తాడు. తర్వాత అప్పుడు తన ఫాదర్ ఫ్రెండ్ అయిన శర్మ ఉంటాడు, తన కూతురు హరిణి. అప్పుడు వాళ్ళిద్దరూ అర్జున్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు వీళ్ళని చూసి అర్జున్ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జున్ ఇలాగా యాప్ అది చేద్దాం అనుకుంటున్నాడంట. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ పీసెస్ అంకుల్ అని హరిణి అంటుంది. దాన్ని అవును, ఈ విషయం వాడికి అర్థం అవ్వట్లేదు అని కోప్పడతాడు అప్పుడు అర్జున్ మీద వాళ్ళ ఫాదర్. అప్పుడు రోహిత్ వచ్చి, వాడు జాబ్ చేయడానికి కూడా పనికిరాక ఇలాంటివన్నీ చేస్తున్నాడు అని ఇంకా కాస్త తిట్టిస్తూ ఉంటాడు వాళ్ళ బ్రదర్. ఇంకా రోజు ఎప్పుడు చూసినా ఇలా అర్జున్ని తిడుతూ ఉంటాడు. హరిణి ఉంది కదా, ఈ హరిణి కూడా అర్జున్ని లవ్ చేస్తూ ఉంటుంది. కానీ తనకి ఎప్పుడూ సపోర్ట్ చేయదు. అర్జున్కి హరిణి అంటే అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు రోహిత్ ఇంకా హరిణి ఇద్దరు ఒక్కోసారి హరిణి వల్ల కూడా కాస్త కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. తనకి ఎప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినా ఎప్పుడు వాళ్ళ ఫాదర్కే చెప్పేస్తూ ఉండదు. తన స్కూల్ బంక్ కొట్టినా, ఎప్పుడు కాలేజ్ బంక్ కొట్టేసినా ఇలాంటివన్నీ చెప్పించి అర్జున్ని కొట్టిస్తూ ఉంటుంది. అలా చేస్తూనే ఏం చేసినా అంత నీ మంచికే అంటూ అలా చెప్తూ విసిగిస్తూ ఉంటుంది అర్జున్ని.
అందుకు అర్జున్కి తనంటే అస్సలు నచ్చదు హరిణి అంటే. వీళ్ళకి అందరికీ బుద్ధి చెప్పాలని తను తన ఫ్రెండ్ వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాడు. అప్పుడు అక్కడ మన అర్జున్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తనకి ఓ విషయం చెప్తాడు. మా బాస్తో మాట్లాడతాను ఈ యాప్ గురించి, నీ యాప్ గురించి, నువ్వు రేపు మా ఆఫీస్కి రమ్మని చెప్తాడు తన ఫ్రెండ్. అప్పుడు మార్నింగ్ తన ఆఫీస్కి వెళ్తాడు, తన ఫ్రెండ్ ఆఫీస్కి. అక్కడే మన హీరోయిన్ మీరా కనిపిస్తుంది. ఆ కంపెనీకి తనే బాస్. అప్పుడు తన బాస్కి అర్జున్ యాప్ గురించి చెప్తారు. అర్జున్ వెళ్ళి మీరాని కలుస్తాడు. అప్పుడు మీరా తన యాప్ గురించి అంతా డీటెయిల్గా తెలుసుకుంటుంది. ఈ యాప్కి ఇన్వెస్ట్మెంట్కి ఒప్పుకుంటుంది తర్వాత మీరా. ఆ తర్వాత ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అర్జున్. కొన్ని రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ అనగా ఒకసారి వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ జరుగుతుంది హరిణి ఇంట్లో. ఆ పార్టీకి అర్జున్ వెళ్తాడు, ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా. అక్కడ ఏమైందంటే అప్పుడు అర్జున్ మీరాని చూస్తాడు. మీరాని చూసి షాక్ అవుతాడు. అప్పుడు ఏమైందంటే అర్జున్ని మీరా కూడా చూసి షాక్ అవుతుంది. ఇద్దరు ఎదురు పడిన తర్వాత అడుగుతాడు, నిజానికి మీరా ఎవరంటే హరిణి వాళ్ళ మదర్కి తను పిన్ని వరుస. ఎలా అంటే హరిణి వాళ్ళ మదర్కి మీరా వాళ్ళమ్మ అక్క అవుతుంది. అందువల్ల ఇదే విషయం అర్జున్కి చెప్తుంది. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని తెలుసుకుంటాడు మీరా. ఇప్పుడు అర్జున్ ఎప్పుడైనా ఇక్కడ చూడలేదు, ఎందుకని అడుగుతాడు. అప్పుడు మీరా తన ఫ్లాష్ బ్యాక్ని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మీరా వాళ్ళ అమ్మ, వీణా వాళ్ళ నాన్న ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు. మీరా ఫ్యామిలీ మీద చాలా కోపం పెంచుకుంటారు. ఓ యాక్సిడెంట్లో మీరా వాళ్ళ ఫ్యామిలీ చనిపోతారు. ఈ విషయం అర్జున్ తెలుస్తుంది. తర్వాత బాధపడతాడు చాలా. తర్వాత మీరాని ఎలాగైనా వీళ్ళ ఫ్యామిలీతో కలపాలనుకుంటాడు అర్జున్. తర్వాత వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాడు. ఇలా డెడికేటెడ్గా ఉంటారు వీళ్ళు అని మీరా అర్జున్తో చెప్తుంది. అలా కొంచెంగా తన యాప్ని కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెట్టించి కాస్త సక్సెస్ చేయిస్తుంది అర్జున్ని కూడా. ఈ విషయం అర్జున్ ఫ్యామిలీకి తెలిసి కాస్త చేద్దన్నా కూడా ఈ రెస్ట్ వచ్చినట్టు చేస్తాడు. ఏదో టైం పాస్ అయింది, అది అదృష్టం అంటూ అర్జున్ ఇంకా బాధ పెడుతూనే ఉంటారు. సాధించకపోయినా కూడా అర్జున్ని వర్స్ట్ క్యాండిడేట్గానే చూస్తున్నారు వీళ్ళంతా. ఈ విషయం తెలిసి మీరా కూడా బాధపడుతుంది. దాంతోపాటుగా ఈ హరిణి ఇంకా ఫ్యామిలీ వాళ్ళు కూడా అర్జున్ని ఇలా చూడడంతో చాలా హర్ట్ అవుతుంది మీరా. నిజానికి అర్జున్ మీరాని లవ్ చేస్తూ ఉంటాడు తెలుసా. కొన్ని రోజులుగా ఫస్ట్లోనే లవ్లో పడతాడు. నిజానికి మీరా కూడా అర్జున్ని లవ్ చేస్తుంది. ఇద్దరు ఒకేని లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా రోహిత్ కూడా మీరానే లవ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఒక్కోసారి మీరాని చూసి పార్టీలో ప్రేమలో పడతాడు రోహిత్. కానీ మీరా అర్జున్ని లవ్ చేస్తుంది. అర్జున్ మీరా లవ్ చేసుకుంటున్నాడని తనకు తెలియదు. హరిణికేమో అర్జున్ తను లవ్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఉంటాడు. రోజు మీరా కోసం ఇంటికి వస్తూ ఉంటాడు యాక్చువల్గా అర్జున్. అది చూసి హరిణి తనని లవ్ చేస్తున్నాడేమో అనుకుంటాడు. ఇంకా అప్పుడప్పుడు మీరా కూడా అర్జున్ ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు రోహిత్ కూడా మీరా తనని లవ్ చేస్తుందేమో అనుకుంటాడు. అప్పుడప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రోహిత్ అప్పుడప్పుడు మీరా మాట్లాడుతూ ఉంటుంది. రోహిత్ అంటే మీరాకి అస్సలు నచ్చడు. ఓవర్గా యాక్షన్స్ చేస్తూ అర్జున్ని బాధ పెడుతూ ఉన్నాం. దాంతో రోహిత్ అంటే మీరాకు కూడా ఇష్టం ఉండకుండా పోతుంది. సేమ్ అలాగైతే అర్జున్కి హరిణి అంటే ఎలా ఇష్టం ఉండదో మీరాకు కూడా రోహిత్ అంటే అలా ఇష్టం ఉండకుండా పోతుంది. దాంతో అర్జున్ మీరాల మనస్తత్వాలు కలుస్తాయి ఒకలాగా. ఒకరోజు అర్జున్ మీరాని కలుద్దామని వెళ్తాడు. అప్పుడు రోహిత్ కూడా వెళ్దామని అనుకుంటాడు. కానీ అర్జున్ మీరా ఇంట్లో చూసి షాక్ అవుతాడు. ఒకసారి హరిణికి ఫోన్ చేస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఓ చోటు ఉండగా వీళ్ళిద్దరూ మాటల్లో పడుతూ బయటికి వెళ్తారు. ఒక చోటికి తీసుకెళ్తాడు అర్జున్. అక్కడ అర్జున్ మీరాకి లవ్ ప్రపోజ్ చేస్తాడు. మీరా కూడా అర్జున్కి లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఇదంతా చూసి హరిణి రోహిత్ ఇద్దరు షాక్ అయిపోయి బాగా
అప్పుడు వీళ్ళిద్దరిని ఏదో చేసి విడదీసేయాలనుకుంటారు. అప్పుడు వీళ్ళ దూరం నుంచి అనుకోకుండా అర్జున్ వీళ్ళిద్దరిని చూస్తాడు. అప్పుడు వీళ్ళు మా లవ్ మ్యాటర్ తెలిసిపోయింది అనుకుంటారు. ఈ విషయం మీరాకి చెప్తాడు. అప్పుడు మీరా ఏదో చేసి వీళ్ళ అడ్డు తొలగించుకోవాలనుకుంటారు. అప్పుడు అర్జున్ ఓ ప్లాన్ ఆలోచిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టి ఓ ప్లాన్ చెప్తాడు మెసేజ్ ఫోన్ ద్వారా. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి వీడియో చేస్తున్నట్టు ఏదో చిన్న ప్రాంక్ చేస్తున్నాం అన్నట్టు కాస్త చిన్న సీన్ క్రియేట్ చేశారు వాళ్ళిద్దరూ. ఇదంతా చూసి యాక్టింగ్ అనుకుంటారు వాళ్ళిద్దరూ. వెళ్ళిపోతారు తర్వాత. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అసలు వీళ్ళు మన మీద ఎందుకు ఇంత నిఘా పెట్టారని ఎంక్వైరీ చేస్తే హరిని అర్జున్ని ప్రేమిస్తున్నట్టు మీరాని రోహిత్ ప్రేమిస్తున్నట్టు వీళ్ళిద్దరికీ తెలుస్తుంది. వీళ్ళిద్దరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు వీళ్ళిద్దరూ. ఆ తర్వాత ఒకరోజు మీరా అర్జున్ని వాళ్ళ ఇంటికి పిలుస్తుంది. కొంచెం వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుందామని. అలా మాట్లాడుకుంటారు ఇద్దరు కూర్చుని. అప్పుడు అనుకోకుండా అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూస్తాడు. ఆ ఫ్యామిలీ ఫోటోలో అర్జున్ ఉంటాడు. ఫోటోలో ఉంది ఎవరైనా అడుగుతాడు. వాళ్ళ అత్తయ్య మావయ్య అని చెప్తుంది. మా అమ్మ వాళ్ళిద్దరే పెళ్లి చేశారని చెప్తుంది మీరా. నిజానికి వాళ్ళిద్దరూ ఎవరో కాదు, అర్జున్ వాళ్ళ పేరెంట్సే. నిజానికి మీరా అర్జున్ బావ మరదళ్ళు. ఈ విషయం అర్జున్ తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విషయం మీరాకి చెప్తాడు. మీనాన్నే అమ్మ వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడంట. ఈ విషయం ఎవరికి తెలియకుండా పోయింది. అవును, మీ అమ్మ నాన్నలిద్దరూ ఏదో ఫైర్ యాక్సిడెంట్లో నువ్వు చనిపోయావని న్యూస్ ఛానల్లో వచ్చింది. నిజానికి వాళ్ళ పెళ్లి చేసింది మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసింది మీ నాన్నగారే అని తెలిసి మీ నాన్నగారిని ఇంట్లోంచి గెంటేశారంట కదా. అప్పటి నుంచి కొన్నిసార్లు మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఎందుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రవర్తన మీ నాన్నగారికి కూడా ఇష్టం లేదంట అని చెప్పారు. అవునవును, నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు కూడా. మా నాన్న ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత నేను పుట్టాను. నువ్వు అలా పుట్టావు చూసావా. అర్జున్ మీరాకి ఇద్దరికి చిన్నప్పుడే పెళ్లి చేద్దాం అనుకున్నారంట. నిజానికి ఈ మీరా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకుంటారు వాళ్ళ ఫాదర్ వాళ్ళకి కూడా చెప్పి. తర్వాత ఈ విషయం వాళ్ళ ఫాదర్ వాళ్ళకి కూడా చెప్పి ఇవి పెళ్లి చేద్దాం అనుకుంటారు మీరా అర్జున్కి. నిజానికి అర్జున్ అసలు పేరు శక్తి. అసలు ఈ విషయం తెలుసుకుని మీరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు అర్జున్ తనతో మా డాడీ ఏదో కలిసి బిజినెస్ చేసేవారంటగా. ఆ బిజినెస్ నేను పెద్ద అయిన తర్వాత అది ఇప్పుడు కాస్త ఎన్నో కార్ బిజినెస్ వచ్చేయడం వల్ల అది ఫెయిల్ అయింది. నిజానికి వాళ్ళు కార్ బిజినెస్ చేసేవారు ఒకప్పుడు, ట్రావెల్సింగ్. ఇప్పుడు చాలా వచ్చేసరికి ఫెయిల్ అవడంతో అమ్మేసి తను కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిందని అర్జున్తో చెప్తుంది. తర్వాత వీళ్ళు ఈ విషయం మాట్లాడుకుంటూ ఉండగా, అవును వాళ్ళు లాస్ట్లో నాకు ఒక లాకెట్ ఇచ్చారని ఏదో చెప్తున్నారు. ఏదో నిధి అది ఏదో చెప్పారు. ఆ నిధి గురించి నాకు కూడా చెప్పారని అప్పుడు శక్తిని చెప్తుంది మీరా. అప్పుడు శక్తి అని పిలుస్తుంది. అప్పుడు కొత్తగా అనిపిస్తుంది అర్జున్కి. ఓకే, శక్తి కాదు కానీ బావ అని పిలిచాయన్నాడు అర్జున్. అప్పుడు మీరా సిగ్గుపడుతుంది. తర్వాత ఈ నిధి మ్యాప్ గురించి అప్పుడు జరిగిందంతా తెలుసుకుని అప్పుడు దానికోసం వెళ్తారు. ఫస్ట్ ఆ మ్యాప్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాంతో అర్జున్ మీరా ఇద్దరు కలిసి వెళ్ళి అప్పుడు అర్జున్ ఇంకా రాజస్థాన్ వెళ్ళి ఆ నిధిని తెచ్చుకోవడానికి ఆ మ్యాప్ సాయంతో వెళ్తారు. లాస్ట్గా అన్ని అడ్డంకులని దాటుకుని ఆ మ్యాప్ కోసం వెళ్తుండగా అప్పుడు పావుల దగ్గర నుంచి కరవకుండా సంజయ్ని తీసుకుని ఆ నిధిని తీసుకుని వెళ్తారు. ఆ నిధిని ఎందుకు దాస్తారంటే ఈ ప్రాసెస్లో అర్జున్కో చెల్లి అన్నట్టు కూడా తెలుస్తుంది. తన చెల్లిని కలుస్తాడు అర్జున్. అప్పుడు తన చెల్లి జరిగిందంతా చెప్తుంది. వాళ్ళ అత్తయ్య ఇదంతా చేసిందని. నిజానికి అర్జున్ తన చెల్లి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది అనుకుంటాడు. అర్జున్ చెల్లిని వాళ్ళ అత్తయ్య తీసుకెళ్ళిపోతుంది. మీరా పిన్నే ఇదంతా చేస్తుందని తెలిసి షాక్ అవుతుంది మీరా. వాళ్ళ ఫాదర్ చేసిన దానికి తన చెల్లి చేసిన దానికి చాలా కోప్పడిన వాళ్ళు మీద పగ తీసుకున్న వాళ్ళు ఇదంతా చేసి దాంతో మీరా కోప్పడుతుంది. నిజానికి పని అంతా చేసింది వాళ్ళ మావయ్య. నిన్నంతా తన మీద వేసేస్తాడు. అంతా తెలియని అర్జున్ నిలదీస్తాడు వాళ్ళని. ఆ తర్వాత అర్జున్కు నిజం తెలుస్తుంది ఇదంతా చేసిందంతా వాళ్ళ మావయ్య అని. తర్వాత వాళ్ళ మావయ్యని అడుగుతాడు,
అనమాట. ఇదంతా మీ వల్లేరా, అందుకే ఇలా చేశానని చెప్పి వాళ్ళు డబ్బు కోసం ఇదంతా ఆస్తి అంతా మీకు వచ్చేస్తుందని మీ పేరునే రాశారు ఆస్తి అంతా అని తెలుసుకుని షాక్ అవుతారు. తర్వాత మీరా వాళ్ళ అర్జున్ ఇద్దరు కలిసి తను జైల్లో పడతారు. తర్వాత అర్జున్ మీరా పెళ్లి చేసేసుకుంటారు. హ్యాపీ. వాళ్ళ ఫాదర్స్ ఆ నిధిని ఎందుకు దాస్తుంటే వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి వాళ్ళని తెలిసి నిధిని దాస్తారు. వాళ్ళు ఎప్పుడైనా ఈ నిధిని భర్త గురించి తెలిసి నిధిని దాస్తారు, వాళ్ళని చంపాలనుకుంటారు. అందుకే ఆ నిధిని దాస్తారు. అర్జున్ మీరా పెళ్లి చేసేసుకుంటారు. మీకు ఈ వీడియో స్టోరీ ఎండ్ అయిపోయింది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. ఓకే బాయ్.